నేను నేను గురుజీ. లీడర్ కరెక్ట్గా ఉండాలి గురుజీ. నెట్వర్క్ మార్కెటింగ్లో నేను అనే వ్యక్తి కరెక్ట్గా ఉంటే మిగతా ఆటోమేటిక్గా రన్ అయిపోద్ది. ముందు ఆ వ్యక్తి కరెక్ట్గా ఉండాలి. అవునా? సమాజం ఎస్ మారాలనుకుంటాడు, గురు. కానీ సమాజం మారాలంటే ముందు తను మారాలి కదా. అవునా? సో ఒక కథ స్టార్ట్ చేద్దాం. సో అనగనగా ఒక తండ్రి ఒక కొడుకు ఉన్నారన్నమాట. ఒక తండ్రి ఒక కొడుకు ఒక గాడిద మీద ఒక గాడిద ఉందన్నమాట. సో కంప్లీట్గా ఒక గాడిదతో నడిచి వస్తున్నారు. నడిచి వస్తుంటే సో కొంత దూరం వెళ్ళారు, ఒక విలేజ్ వెళ్ళారు. విలేజ్ వెళ్ళిన తర్వాత అందరూ చూసి నవ్వారు. ఎవరిని? తండ్రి కొడుకులు. తండ్రి కొడుకుల్ని. ఇది ఏంగా గాడిదలు పెట్టుకొని వీరిద్దరు కూడా నడిచి వెళ్తున్నారు, ఉమ్, అని నవ్వడం మొదలుపెట్టారు. సో వెంటనే ఇప్పుడు ఏం చేశారంటే కంప్లీట్గాను మళ్ళీ తండ్రి ఎక్కాడు. ఏంటి? తండ్రి తండ్రి ఎక్కాడు. పైకి ఎక్కాడు. అప్పుడు కొడుకు నడిచాడు. అప్పుడు ఏమన్నారంటే కంప్లీట్గాను చూడండి కొడుకుని ఎలా నడిపిస్తున్నాడో అని జనాలు చూసి నవ్వుతున్నారు. సో వెంటనే తండ్రి దిగేశాడు. ఇంకో విలేజ్ వెళ్ళారు, కొడుకు ఎక్కారు. చూడండి జవానా ఇది ఎలా మారిపోయిందో. తండ్రిని నడిపిస్తున్నాడు, ఆ, చెట్టంత కొడుకు ఎక్కేమని పైకి ఎక్కి గాడిద మీద ఎక్కుతున్నారు అని నవ్వడం మొదలెట్టారు. సో ఇప్పుడు ఇద్దరు పైకి ఎక్కారు. ఇప్పుడు ఇద్దరు పైకి ఎక్కారు. ఇద్దరు పైకి ఎక్కితే చూడండి ఈరోజు ఆ గాడి చచ్చిపోయేలా ఉంది, ఇద్దరు దాని మీద ఎక్కారు అని నవ్వడం మొదలెట్టారు. ఈ ఎంటైర్ స్టోరీ నుంచి మనం నేర్చుకున్న నీతి ఏంటంటే నువ్వు ఏ పని చేసినా, ఏంటి, ఏ పని చేసినా నువ్వు ఏ పని చేయి జనాలు నిన్ను చూసి నవ్వుతారు, ఏడుస్తారు. అవునా? ఎస్ మా. మన ఎస్ పని గురుజీ. మనం ఏంటన్నది క్లారిటీ ఉండాలి. అంతేనా? ఎస్ మా. ఎస్ గురు. అలాగే ఈ బిజినెస్కి వచ్చి మన స్టార్టింగ్లో మనం ఏదన్నా పని చేసాం అనుకో, షూట్ వేసాం అనుకో, ఏం చేస్తారు? పలానా కామ్ని షూట్ వేసుకుని తిరుగుతుంది చూడు అంటారు. అవునా? పలానా రాంబాబు గారు షూట్ వేసుకుని తిరుగుతుంటే ఇటు బిజినెస్ మ్యాన్ అంట అని మొదలెడతారు ఫస్ట్ స్టార్టింగ్. తర్వాత సచివజ్మాన్ ఏమంటారంటే ఈ వయసులో నీకు బిజినెస్ అవసరమా, డబ్బులు ఎక్కువైపోయా, డబ్బాస్ ఎక్కువైపోయిందా, హస్బెండ్ లేరు కానీ నువ్వు ఇలాంటి ఫారెన్ ట్రిప్పులు బాగానే తిరుగుతున్నావు అని అంటారు. జనాలు ఎప్పుడు అంటారు అంటారు, అనలేని నోరు ఉండదు, అరవలేని కుక్క ఉండదు, ఈ రెండూ లేని ఊరే ఉండదు. అవునా? ఊరిలో. ఎస్ కాబట్టి గురు. మన పని మనం చేసుకోవాలి. ఎవరైతే ఆ మాటలు వింటారో ఆ వ్యక్తి అక్కడ ఆగిపోతాడు. ఎప్పుడూ కూడా ఈ బిజినెస్లో చివిటి కప్పలా ఉండాలి. ఏ కప్పలాగా? చెవిటి కప్పల. మేము చెవిటి కూడా కప్ప. స్టార్టింగ్ డే నుంచి చెవిటి మేము కప్ప. కానీ మా మెంటర్స్ కానీ ఇదే చెప్పారు మాకు స్టోరీ. ఎప్పుడైతే చెప్పారో మేము చివిటి కప్ప అయిపోయాం. అన్నే అనేవాళ్ళు అంటారు. కానీ ఇంకో విషయం, ఎప్పుడైతే నువ్వు సక్సెస్ వైపు వెళ్తున్నావో అనడం మొదలెడతారు. ఎప్పుడైతే నువ్వు సక్సెస్ అయిపోయావో అనరు. ఏంటి? సక్సెస్ అవును. అయిపోయావో నిన్ను ఎవ్వరు అనరు. వీడు నా వాడే అంటారు. ఏంటి? నావాడే అంటారు. వీడు నాకు తెలుసురా, రవి నాకు తెలుసు, అమరేష్ గారు నాకు తెలుసు, రామకృష్ణ గారు నాకు తెలుసు, ఉమామహేష్ నాకు తెలుసు, మనోడే అని అంటారు. సో కాబట్టి మనం ఏం చేయాలి? ఏం చేయాలి? మన ప్రజలు పని మన మనం ఏమన్నా చేసుకుంటూ చెవిటి వెళ్ళిపోవాలి. కప్పలా ఉండి మన మిగతా పని మనం మనం చేసుకుంటూ చేసుకోవాలి. వెళ్ళిపోవాలి. ఇదే రూలు. అవునా? కొంతమంది ఏం చేస్తారంటే ఎదుటి వాళ్ళు మాట అంటారు. అంటే ఫస్ట్ తన మీద తనకు కాన్ఫిడెంట్ ఉండదు. ఎవరికైతే తన మీద తనకు కాన్ఫిడెంట్ ఉంటుందో ఆటోమేటిక్గా అన్ని సక్సెస్ అవుతాయి. ఓకేనా? రెడీయా? స్టార్ట్ ఎస్ చేద్దాం. ఎస్ మాకి. గురు. రెడీ. ఎస్ గురుజీ, రెడీ ఎస్ గురుజీ. గ్రేట్ మాజీ. అనమాట. సో వండర్ఫుల్ కంపెనీలో ఉన్నాం మనం. కంప్లీట్గా 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. ఎన్ని సంవత్సరాలు? 25 25 years. సంవత్సరాలు. 5 years. 25 years కంప్లీట్ చేసుకుంది. మరి రియల్ లక్కీ అనుకుంటున్నారు కాదా మీ అందరూ? లక్కీ మాకు. లక్కీ 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 మాకు. గురించి. చాలా చాలా బయట లక్కీ వ్యక్తి గురుజీ. చెప్తాడు, అరే షేప్ షాప్ వేస్ట్ రా, షేప్ షాప్ నేను జాయిన్ అయ్యాను, ఏం డబ్బులు రావని. అరే ఒక విషయం, డబ్బులు రాలేదంటే వాడు ఏమి చేయలేనట్టు లెక్క. అవునా? షేప్ షాప్లో జాయిన్ అయిపోతే డబ్బులు రావు. షేప్ షాప్లో ఏం చేయాలి? పని చేయాలి గురుజీ. పని చేయాలి. నెట్వర్క్ మార్కెటింగ్. బాగోచ్చు. ఇదే కాదు, ఏ దాంట్లోనే పని చేయాలి. స్కూల్కి వెళ్ళి స్కూల్లో జాయిన్ అయిపోతే కాదు, స్కూల్లోకి జాయిన్ అయిన తర్వాత చదవాలి. అవునా? ఇక్కడ కూడా మీకు ఒక విషయం చెప్తున్న క్లారిటీ ఇస్తాను. ఈ బిజినెస్లో షేప్ షాప్లో
3 నుంచి 4 సంవత్సరాలు చేస్తే మీరు గరీబ్ నుంచి అమీర్ వెళ్తారండి. ఎలా అంటే అనగనగా ఒక ట్రైన్ ఉంది, గరీబ్పూర్. గరీబ్పూర్ ఏంటండి? ఊరి పేరేంటి? గరీబ్ గరీబ్పూర్. ఓకే, ఆ ట్రైన్ బయలుదేరింది, గరీబ్పూర్ నుంచి బయలుదేరింది, ఇంచుమించు శ్రీకాకుళం అనుకోండి. ఓకే, గరీబ్పూర్ నుంచి స్టార్ట్ అయ్యి అది ఎక్కడికి వెళ్ళాలంటే అమీర్పూర్ వెళ్ళాలి. ఎక్కడికి? అమీర్పూర్ అమీర్పూర్ వెళ్ళాలి. అయితే శ్రీకాకుళం నుంచి అమీర్పూర్ వెళ్ళితే ఢిల్లీ అనుకుందాం. శ్రీకాకుళం నుంచి ఢిల్లీ వెళ్ళే ట్రైను, ఆ ఎక్స్ప్రెస్ మధ్యలో స్టేషన్లు ఉంటాయా లేదా? చాలా ఉంటాయి గురూజీ. ఉంటాయా లేదా? ఉంటాయి, చాలా ఉంది. ఉంటాయి. నువ్వు అమీర్పూర్ వెళ్ళాలంటే మధ్యలో చాలా స్టేషన్లు వస్తాయి. నువ్వు ఓకే, ఆ ట్రైన్ అక్కడ ఆగుతుంది, ఆ ట్రైను అక్కడ కూడా అవుతుంది. రాదు. ఒకవేళ అక్కడ ఆగినప్పుడు నువ్వు దిగిపోయావంటే తప్పెవరిది? నాదే గురూజీ. అదే అది. గురుజీ. నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా యాక్చువల్లీ అమీర్పూర్ అమీర్పూర్. వెళ్ళాలి. అమీర్పూర్ వెళ్ళాలనుకుంటున్నావు. షేప్ షాప్లో కూడా మినిమం 4 సంవత్సరాలు చేస్తే నువ్వు అమీర్ అవ్వచ్చు. అంటే నువ్వు ఏదైతే పేదరికం ఉందో పేదరికం నుంచి కొంచెం నువ్వు ధనవంతుడు అవ్వచ్చు 4 సంవత్సరాల్లో. కానీ 4 సంవత్సరాల తర్వాత అసలైన ఇన్కమ్ ఉంటుంది. ఏంటి? అసలు ఇంకా మొత్తం ఇప్పుడు మేము ఉన్నాం, 4 సంవత్సరాలు పనిచేసాం మేము. ఇప్పుడు 4 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మాకు అంటే ఇప్పుడు దాకా మాకు అప్పులు తీరాయి, కొన్ని అచీవ్మెంట్స్ తీసుకున్నాం. ఇప్పుడు 4 సంవత్సరాల తర్వాత మేము ఇన్వెస్టర్స్ అయిపోతున్నాం. ఏంటి? ఇన్వెస్టర్స్ అవుతాం. చాలామంది ఏం చేస్తారంటే ఎక్కడ ఎప్పుడు జాయిన్ కదా అలా ఉండిపోతుంటారు. 4 సంవత్సరాలు లైఫ్ మార్చేసుకోవాలి అంతే. ఇక్కడ ఈరోజు వికాస్ మాగూజీ 1000 రోజుల్లో డైమండ్ అయ్యారు అని అనుకున్నారు. ఆయన తలుచుకో, ఇప్పుడు దాని తర్వాత 900 రోజులు అయినా ఉన్నారు, 700 రోజులు అయినా ఉన్నారు. అవునా కదా? మరి మీరు తలుచుకుంటే ఫాస్ట్గా డైమండ్ అవ్వచ్చా లేదా? ఎస్ డైమండ్ గురుజీ. అయితే ఫాస్ట్గా అవ్వచ్చు. ఏమవుతాయి? ఫస్ట్ మీకున్న అప్పులు అన్ని క్లియారిటీ అవుతాయి. రెడీ? మనం వెళ్ళాల్సింది ఎక్కడికి? అమీర్పూర్. అమీర్పూర్ మీరు గురుజీ. అదొక్కటే అనుకోండి, ఇంకేది కాదు. ఎక్కడికి వెళ్ళాలి? అమీర్పూర్. నేను అమీర్పూర్ వెళ్ళడానికి వచ్చాను. నా గరీబ్పూర్ ఏదైతే ఉందో నేను మార్చుకోవాలంటే నీ చెవిడి కప్పు అయిపోవాలి. ఎవడ మాట వినకూడదు. నవ్వేవాడు నవ్వుతాడు, ఏడ్చేవాడు ఏడుతాడు. ఓకే, క్లారిటీ? నేను అదే అనుకున్నాను, అందుకే నేను అమీర్పూర్ రీచ్ అయ్యాను. ఒకవేళ మీరు కూడా అదే గరీబ్పూర్లో ఉండిపోవచ్చు ఇప్పుడు కూడా. కానీ అమీర్పూర్ వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు దీంట్లో. ఈ ప్యానల్లో 100 మంది కూడా మీరు అమీర్పూర్ వెళ్ళే ఛాన్స్ ఉంది. కానీ ఆ ట్రైన్ మీరు మధ్యలో ఆగిపోతే మీరు దిగిపోయారు అనుకో, తప్పెవరిది? నాది. మాదే అదే గురుజీ. అందుకే చాలా మంది వాళ్ళకి క్లారిటీ లేదు. ఏంటి? ఇప్పుడు వరలక్ష్మి ఆయనకి క్లారిటీ లేదనుకో, ఏం చేయలేం. ఆవిడ అమీర్పూర్ వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, కానీ మధ్యలో దీపాలు కూడా దీపవచ్చు, ఆవిడ ఇష్టం. అవునా? ఎస్ గురుజీ. క్లారిటీయా? చూద్దాం. గురుజీ. స్క్రీన్ కనిపిస్తుంది అందరికి? క్లియర్ మా గురుజీ. Yes, my good. ఏడు సార్ ఇప్పుడు చూసిన గుడ్ న్యూస్లు చెప్తారు గురించి అంటున్నారా? హలో, గురుజీ. ఇప్పుడు ఆయన ఎదురు చూస్తుంటాం గురుజీ గుడ్ న్యూస్. ఎప్పుడు ఎదురు చూస్తా? ఎస్ మా గురుజీ. ఓకే, గ్రేట్. ఈసారి మళ్ళీ డబుల్ వస్తుందేమో అని. ప్యాన్లే గుడ్ న్యూస్ గురించి మొత్తం అవునా? ఉదయం లేస్తే సాయంత్రం గుడ్ న్యూస్. అలాగే ఉండాలి. ఎప్పుడైతే హ్యాపీగా ఉంటాడో ఆ వ్యక్తి లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది. సో గుడ్ న్యూస్ ఏంటంటే మన కంపెనీ స్టార్ట్ ఎన్ని ఇయర్స్ అయింది కంప్లీట్గా? 25 years. 25 ఇయర్స్ సిల్వర్ జూబ్లీ. ఎన్ని ఇయర్స్? మా గురుజీ. 25 ఇయర్స్ సిల్వర్ జూబ్లీ. యాక్చువల్లీ ఏంటంటే మేము మొన్న వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళాం? కంపెనీ కంపెనీ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్. సిల్వర్ జూబ్లీ ఫంక్షన్కి వెళ్ళాం. యానివర్సరీ అయింది, ఇంకా సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ ఇంకా అవ్వలేదు. అవునా? మీ అందరూ అనుకుంటారు ఏంటి, నాకు సత్యవతి మేడం అనుకుంది. వెళ్ళేటప్పుడు నాకు ఫోన్ చేసింది, ఏ బాబు నన్ను తీసుకెళ్ళలేదు, ఒకడికి వెళ్ళిపోయావు. అమ్మ కంపెనీ ఓన్లీ డైమండ్ లీడర్స్కి ఇచ్చింది ఛాన్స్ అన్నాను. అవునా? అయితే చేతిలో ఒకటి ఉంది, ఏంటి? ఒక భవిష్యవాణి బుక్. ఏంటండి? భవిష్యవాణి గురించి కంపెనీ ఈ బుక్ ఎవరి దగ్గర పెట్టినా కూడా, ఈ బుక్ ఎవరి దగ్గర పెట్టినా ఆ వ్యక్తి క్లారిటీ జానిపోతుంది. అంత హిస్టరీ ఉంది దాంట్లో. ఆ బుక్ కూడా మన కంపెనీలో మన వెబ్సైట్లో అవైలబుల్ ఉంది. కావాలంటే మీరు పర్చేజ్ చేసుకోవాలి. క్లియర్? అది రేట్ వచ్చి 1499 1499 గురూజీ. 1499 మీరు బుక్ చేసుకోవచ్చు. కాకపోతే దానికి బీవీస్ లేవు.
గురూజీ. ఉమ్, అవునా? మీరు బుక్ చేసుకోవచ్చు మొత్తం హిస్టరీ మొత్తం, మా ఫొటోస్ కూడా ఉంటాయి, అన్నీ కూడా ఉంటాయి. అవునా? అయితే మొన్న జరిగిన దాంట్లో షేప్ షో కదా, వెబ్స్ ఓపెన్ చేస్తుంటారా మీరు అన్నిని? ఏదైతే జరిగిందో మేము యానివర్సరీకి వెళ్ళాం, అవునా? ఒక చూడండి Yes, ma'am. కంపెనీ చీఫ్ గెస్ట్ ఎవరు వచ్చారు, ఏంటి, వాట్ ఇస్ వాట్ మీకు తెలుస్తుంది. లాస్ట్లో ఒక మాట కూడా అన్నారు డైరెక్టర్ సాబ్. इस कंपनी का इंजन आप हो। ఈయన ఎవరో కంపెనీ డైరెక్టర్ రజత్ వర్మ సార్. రజత్ వర్మ గారు డైరెక్టర్ ఆఫ్ ఏంటి, 5 అడ్మినిస్ట్రేషన్ గురూజీ. డైరెక్టర్స్. ఈయనేంటి మెయిన్ వ్యక్తి అనమాట, డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్. ఏంటి, డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్. మీకు డైమండ్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో, డైమండ్ సర్టిఫికేట్ అనేది కూడా ఈయన సైన్ ఉంటుంది. డైమండ్ సర్టిఫికేట్ ఇస్తారా, ఈయన సైన్ ఉంటుంది. ये इस इंजन का दिन है, ये 25 साल उस इंजन के सेलिब्रेशन है। ये हम వీళ్ళందరూ ఎవరు అనుకున్నారు? డైమండ్ లీడ్. డైమండ్ డైమండ్ అండ్ అబోవ్ లెటర్స్ వీళ్ళందరూ. హలో, రస్మా గురూజీ. డైమండ్ అండ్ అబోవ్ లెటర్స్ వీళ్ళందరూ కూడా టోటల్గా ఆ రోజు కంప్లీట్గా 3000 నెంబర్స్ వచ్చారు. सबकी सारी जिंदगी है और आप सबकी सारी जिंदगी है। ఏం జరిగింది మొన్న? అయ్యత్ జనక్పూరి, ఫైవ్ స్టార్ హోటల్లో జరిగింది. ఫ్రంట్ లైన్లో రాజు చతుర్వేది సార్ ఫస్ట్ డైమండ్. ఈయన రాజు చతుర్వేది సార్ ఫస్ట్ డైమండ్ అనమాట. సంజయ్ జైన్ మగూర్జీ. ఈ రాజు చతుర్వేది అప్పలైన ఈయన ఓం ప్రకాష్ సార్ అనమాట. ఈయన ఓం ప్రకాష్ గురూజీ. ఓం ప్రకాష్ సార్ ఈయన్ని జాయిన్ చేశారు రాజు చతుర్వేది సార్. కానీ డైమండ్ అయింది ఎవరో ముందు? రాజీవ్ చతుర్వేది. రాజు చతుర్వేది సార్ అయ్యారు. అప్పుడు ఈ సిస్టమ్ అదే ఉండదు, అప్పుడు అలా గీతలు గీసుకునేవారు అనమాట, గీతలు గీసుకునేవారు రాజు చతుర్వేది సార్. దాని తర్వాత సంజయ్ జైన్ మాగూరి, వాళ్ళ మిస్సెస్ కూడా బిజినెస్ చేస్తుంది. అంటే ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది లేడీస్కి, బిజినెస్లో లేడీస్ ఉంటారా, వాళ్ళకి ఏం ఇవ్వాలి, ఏం చేయాలని క్లారిటీ ఇస్తుంది. దాని తర్వాత నర్సిగల్ గురూజీ, వికాస్ మాగూర్జీ, సోమశంకర్ గురూజీ, కృష్ణయ్య గురూజీ, అవునా? రస్మా గురూజీ. ఇక్కడ జస్వీర్ గురూజీ, మాధవ్, విజయ్ పాల్మ గురూజీ, మాధవ్ మా గురూజీ, మాధవ్ గురూజీ. సత్యప్రసాద్, ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ ఎందుకు చేస్తున్నారు? వీళ్ళందరూ కూడా చాలామంది జాబ్ హోల్డర్స్, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. దీంట్లో తాపి మేస్త్రులు ఉన్నారు, ఎలక్ట్రీషియన్స్, అన్ని కేటగిరీ వ్యక్తులు కూడా ఉన్నారు దీంట్లో. మనం ఏమనుకుంటా అంటే అమ్మో అలాంటి వ్యక్తి అవుతారేమో, అలా ఏం లేదు. ప్రతి వ్యక్తి కూడా తలుచుకుంటే మీరు డైమండ్ అవ్వగలరు. కాకపోతే మనం ఏం చేస్తామంటే వేరే వ్యక్తుల మాటలు విని మనం అక్కడ ఆగిపోతాం. మరి వీళ్ళందరూ డైమండ్ అయ్యారు, ఈరోజు మేము ఎందుకు డైమండ్ అయ్యాం? మేము ఫస్ట్ జాయిన్ అయినప్పుడు మా అప్పలేని ఏమని అనుకున్నారా ఇతను డైమండ్ అవుతాడని? చెప్పండి. అనుకోలేదు. అది ఎవరికి క్లారిటీ ఉండాలి? నాకు మీకు క్లారిటీ ఉండాలి. మీరు డైమండ్ అవుతారని క్లారిటీ మీకుందనుకో, గుర్రాన్ని నీటి దగ్గర తీసుకెళ్ళాం కానీ బలవంతంగా తాగించగలమా? నో గురూజీ. మళ్ళీ నేను ఎంత మోటివేట్ చేయనివ్వండి, సెల్ఫ్ మోటివేషన్ లేకుండా ఏ బిజినెస్ అవ్వదు. సెల్ఫ్ మోటివేషన్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఇంతకుముందు ఇంజిన్ ఏముండేది, తిప్పేలో, అవునా? ఇప్పుడు జస్ట్ ఒక బటన్ నొక్కితే చాలు, మోటార్ ఏమవుతుంది, అయిపోతుంది, జస్ట్ అంతే. అలాగే మీకు సెల్ఫ్ మోటివేట్ ఉండాలి. సెల్ఫ్ మోటివేట్ అంతేగాని ఎప్పుడు చిన్న తిప్పడం అంటే ఎంత దూరం వెళ్ళలేరు, అవునా? రస్మా గురూజీ. హలో, ఎవరో కిరంబేడి. ఎదురుబేడి మేడం ఫస్ట్ గారు. ఐపీఎస్ లేడీ, దెన్ ఇప్పుడు గవర్నర్, పాండిచేరి గవర్నర్. మన కంపెనీకి ఎప్పుడు సపోర్ట్ ఇవ్వడి, ఎప్పుడు సపోర్టే. చూడండి, కిరణ్ బేడి లాంటి వ్యక్తి కూడా వచ్చి సపోర్ట్ చేస్తారంటే కంపెనీ ఏ లెవెల్లో ఉందో ఒకసారి ఆలోచించండి.
మీకు ఇప్పుడు క్లారిటీ అయిపోవాలి. ఎందుకు జాయిన్ అవ్వరు చాలామంది? ఇలాంటి పిక్స్ అయ్యి చూపిస్తే ఎందుకు జాయిన్ అవ్వరు? కిరణ్ బేణి లాంటి మేడం ఉన్నారని ఇగో వీడియోస్ ఇగో అన్నీ. आपका जज्बा है सेफ शॉप, आपकी एनर्जी है सेफ शॉप, तो आप हो सेफ शॉप। काम करो सेफ शॉप में ऐसा एक पहचान बन जाए, हर कदम चलो ऐसा कि ఈయన ఇంకో డైరెక్టర్. निशान बन जाए। यहाँ जिंदगी तो हर कोई जी लेता है, जिंदगी जियो सेफ शॉप में इस कदर कि एक मिसाल बन जाए। హలో, ఎస్ గురుజీ. మా గురుజీ. కిరణ్ బేడి గారు లాంటి వ్యక్తి వచ్చి ఇంత సపోర్ట్ చేస్తారంటే ఒకసారి అర్థం చేసుకోండి కంపెనీ ఏ లెవెల్లో ఉందో. ఒక మాట కూడా చెప్తారు, వినండి. अब आपको हर एक दिन హలో, ఎస్ మా గురుజీ. మా గురుజీ. ఎవరో మా గురుజీ. మీరే మా గురుజీ. ఆ? వెంకట మా గురుజీ. మీరే గురుజీ. నువ్వు ఉన్నావా? అందుకే ఏ మీటింగ్ మిస్ అవ్వకూడదు. ఇలాంటి వీడియో ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది లేదా? ఎస్ గురుజీ. अब आपको हर एक दिन एक ये सपना लेना है कि इस हिंदुस्तान की ఏం చెప్తున్నారు? ఒక డ్రీమ్ పెట్టుకోమంటున్నారు. డ్రీమ్ పెట్టుకుని బిజినెస్కి రండి, డ్రీమ్ పెట్టుకొని నడవండి. డ్రీమ్ లేని వ్యక్తి ఎంత జర్నీ చేయలేరు. డ్రీమ్ ఉన్న వ్యక్తి మాత్రమే ఆ జర్నీ ఫినిష్ చేయగలరు. ఎందుకంటే మీకు కష్టాలు ఇప్పుడు ఎవరికన్నా కష్టాలే కనిపిస్తాయి, కానీ మాకు కష్టం కనిపించదు, డ్రీమ్ కనిపిస్తుంది. ఎందుకంటే డ్రీమ్ కోసం పరిగెడుతున్నాం కాబట్టి. అవునా? कंपनी सेफ शॉप को हमने वर्ल्ड नंबर 1 के ఏంటి ఏమన్నారు? ప్రపంచ నెంబర్ 1 వరల్డ్ నెంబర్ 1 తయారు చేస్తారంటే సేఫ్ షాప్ ను. వరల్డ్ లో నెంబర్ 1 కంపెనీ. से बनाना है। 25 years बनाए, जब 50 years बनाओ, you should be world number 1 company. Yeah, that's the way, that's our goal now. साथियों, सेफ शॉप का ऑब्जेक्टिव बिल्कुल सिंपल है, आसान ग्रोथ, बेटर प्रोग्रेस। కంప్లీట్గా ఇన్కమ్ పరంగా కానీ ప్లాన్ చేంజ్ చేయడం కానీ ఈయన చూసుకుంటారు మొత్తం. డైరెక్టర్ ఏదన్నా ప్లాన్ చేంజ్ అయిందనుకో ఈయన చేస్తారు. और लॉन्ग टर्म स्टेबिलिटी हमारी पूरी टीम के लिए, जो बोला सच्चाई से उसको पूरा किया। एक कमेमोरेटिव बुक तैयार करी है जिसमें हमारे 25 साल की जर्नी, एक ऐसी बुक तैयार करी है जो आपके लिए जब आप उसको हाथ में पकड़ेंगे आपके अंदर ऐसी ऊर्जा भरेगी, इतना आपको इमोशनल कर देगी, इतनी आपकी यादें ताज़ा करेगी और ऐसे लगेगा कल ही हम सेफ शॉप में आए थे। डायरेक्ट सेलिंग इंडस्ट्री में पहली बार जवाहरलाल नेहरू स्टेडियम में 1 लाख लोग 22 मार्च 2026 ఏంటి ఏ క్లాస్ 1,00,000 మందితో మార్చి 22. సేఫ్ షాప్ మీటింగ్ మార్చ్ 22, 2026 జరగబోతుంది. ఫస్ట్ టైం 1,00,000 మందితో, 1,00,000 డైరెక్ట్ సెల్లర్స్. ఇప్పుడు వరకు హిస్టరీలు కానీ కహానీ కానీ ఏది ఇప్పుడు వరకు ఏ కంపెనీ చేయలేని విధంగా 1,00,000 మందితో చేస్తుంది. 1,00,000 మందితో 1 लाख डायरेक्ट सेलर्स 22 मार्च 2026 जवाहरलाल नेहरू स्टेडियम। आप तैयार हो? तैयार हो? तैयार हो? టుగెదర్ 25 సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఇంకా అయిపోలే. అవునా? హలో, మొదలైంది. ఎస్ మా గురుజీ. మొదలైంది. పార్టీ ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇంకా పార్టీ అవ్వలేదు. ఎస్ మా గురుజీ. సో దీనికి ఛాన్స్ వస్తే ఎంతమంది రెడీగా ఉన్నారు? నేను రెడీ గురుజీ. రెడీ మా గురుజీ. నేను రెడీ గురుజీ. ఛాన్స్ వస్తే గురి అన్నారు నిన్న
ఓన్లీ డైమండ్ లీడర్కి నీకు 20 ఇవ్వగలరా, 20 టోకెన్స్ కన్నా ఇవ్వలేను అన్నారు. ఏంటి దీనికి? 20 tokens. ఆ, ఢిల్లీ మార్చి 22. హలో Yes, మా గురుజీ. ఏది? దీని టికెట్స్ ఉంటాయి అన్నమాట ఇలాగా. హలో ఎస్ మా గురుజీ. హలో దీనికి ఇలా Yes, టికెట్స్ ఉంటాయి. మన ఐడి ఓపెన్ చేసిందా, ఓపెన్ చేస్తే మీకు కనిపిస్తాయి, అందులో వస్తుంది. అందులో Yes, వస్తాయి Guruji. together. కానీ అలా రిజిస్ట్రేషన్ Ticket చేసుకోవడం number అవ్వదు. దీనికి టికెట్స్ ఉంటాయి, టికెట్స్ కంప్లీట్ గా. అవునా? హలో Yes, ఎస్ మా Guruji. గురుజీ. ఎంతమంది రెడీ ఉన్నారు? ఆల్రెడీ చాలా మంది ఎంకరేజ్ చేస్తారు గురుజీ. నేను గురించి ఓన్లీ నాకు 20 టికెట్లు ఇవ్వండి, 20 టికెట్లు ఇస్తా అన్నారు. Guruji, 20 దాని కాదు ticket number గురించి, కూడా నేను ఫస్ట్ 1000 టికెట్లు అడిగాను. ఎన్ని? 1000. 1000. అరే ఏమనుకున్నావు నువ్వు, మొత్తం నువ్వే పట్టుకుపోతున్నావు. అక్కడ కంపెనీ ఇచ్చేదే 1,00,000 టికెట్లు. టోటల్గా ఇప్పుడు కంపెనీలో ఎంతమంది ఉన్నారు? 1,70,00,000 పైన ఉన్నారు గురుజీ. 1,80,00,000 ఉన్నారు. ఎంతమంది? 1,80,00,000. 1,80,00,000 మొన్న హిస్టరీలో. 1,80,00,000 మందిలో ఇప్పుడు 1,00,000 మంది కంటే మన అక్కలో ఉన్నాయండి. No, గురుజీ. అవునా? హలో Yes, Guruji. ఎస్ మా గురుజీ. కాదు మిగతా వాళ్ళకి ఏంటి మరి, మిగతా వాళ్ళు చేయట్లేదు? అర్థం కాలేదేమో మా గురుజీ వాళ్ళకి. ఇలాంటి ఛాన్స్ వస్తే మార్చి 22, 2026లో 1,00,000 మందితో ఢిల్లీలో ప్రోగ్రాం జరుగుతుంది. ఎంతమంది రెడీగా ఉన్నారని అడుగుతున్నాను. ఎవరికి అర్థం కాలేదు? ఏ రామకృష్ణ నీకు అర్థం కాలేదా? ఆ? ఏ రామకృష్ణ నీకు అర్థం కాలేదా? చేయట్లేదు. శ్రీరామ్ సార్ మీరు ఇటు దీనికి మోటివేషన్ చేసుకోవడమే. అదే చెప్పాను కదా, మీరందరూ సెల్ఫ్ కిక్ల టైపు. దొన్న శ్రీనివాస్ మీరు ఎత్తలేదే? అచ్చా, మీకు కొంతమంది తిరగట్లేదా? మీకు కింద మొబైల్లో రియాక్షన్ ఉంటుంది, అక్కడ రైజ్ హ్యాండ్ అని ఉంటుంది చూడండి. కొంతమంది తెలియట్లేదు. ఇలా హ్యాండ్ రైజ్ లవ్ సింబల్ మొబైల్ ఓపెన్ చేస్తే ఎన్ని ఆప్షన్? Third option, Guruji. గురుజీ. మూడో ఆప్షన్. 5 option గురుజీ. మూడో ఆప్షన్. Order కింద మొబైల్లో ఎవరైతే లాగిన్ అయ్యారో మూడో ఆప్షన్ అన్నమాట. అక్కడ రియాక్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే రైజ్ హ్యాండ్ అని ఉంటుంది. రైజ్ హ్యాండ్. అవునా? వినయ్ నువ్వు ఎత్తలేదే? కొంతమంది అర్థం కాలేదనా? బాలకృష్ణ సార్ మీకు అర్థం కాలేదా? మహేష్ రెడ్డి మీకు అర్థం కాలేదా? అర్థం కాక ఎత్తలేదా? పార్వతి మేడం మీరు అర్థం కాక ఎత్తలేదా? హలో అచ్చా, వీళ్ళందరూ ఏంటంటే కంట్రిబ్యూషన్ ఎంత అని ఆలోచించేస్తున్నారు. ఓకే, కంట్రిబ్యూషన్ తెలుసు కదా ఎంత ఉంటుందో, లక్షల్లో ఉంటుంది. అంతా లక్షలో ఉంటుంది. లక్షల్లో కంట్రిబ్యూషన్ లక్షల్లో ఉంటుంది. అయితే లక్ష అయినా కట్టిన వాళ్ళు ఎంతమంది రెడీగా ఉన్నారు? ఇప్పుడు దించుతారేమో, హ్యాండ్ దించేస్తారేమో మీతో, చూద్దాం. కంట్రిబ్యూషన్ లక్షలో ఉంటుంది. ఎంతమంది రెడీ? నేను రెడీ గురుజీ. సో అయితే మీ అందరికీ ఇది ఫ్రీ. ఏంటి? ఫ్రీ ఎంట్రీ అన్నమాట. హలో ఎస్ మా గురుజీ. ఇంకో పలుకులేదు. ఎస్ మా గురుజీ. ఇది Free ఫ్రీ అంటే అన్నమాట. ఆ మీటింగ్ అనేది అందరికీ ఫ్రీయే. హలో వావ్, సూపర్ మా గురుజీ. అందరికీ ఫ్రీయే గురుజీ ఫ్రీ అంటే వాల్యూ ఉండదు. ఉంది, దానికి కూడాను ఫ్రీ కాదు, కానీ దానికంటూ ఇంకోటి చేయాలి. బి పార్ట్ ఆఫ్ ద మూమెంట్. రిజిస్టర్ ఫర్ టుగెదర్ అట్ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం ఢిల్లీ. దీనికి క్వాలిఫై అవ్వాలంటే ప్రతి ఒక్కరూ ఢిల్లీ చలో కంప్లీట్ 100 BB గెట్ ఏ పాస్. ఎస్ మా గురుజీ. ఫినిష్ చేయాలి ఇండివిజువల్. హలో ఢిల్లీ వెళ్ళాలంటే 100 BB చేయాలి. 100 BB మీ తరపు నుంచి చేస్తే స్లిప్లు వస్తే మీకు పాస్ ఇస్తారు. అది కూడా కంప్లీట్గా ఈ మంత్ ఎండింగ్ లో. హలో ఎస్ మా గురుజీ. ఈరోజు డేట్ ఎంత? 26. 26, 26, 27, 28, 29, 30, 31.
మీ దగ్గర 6 రోజుల టైం ఉంది. సో కంప్లీట్గా హలో ఎస్మా గురుజీ. ఎప్పుడు 22 మార్చి 2026 మనం వెళ్ళబోతున్నాం. అది కంప్లీట్గా 6 గంటలకల్లా అక్కడ ఉండాలి. ఎన్ని గంటలకి? 6 గంటలు. 6 o'clock కల్లా అక్కడ ఉండాలి. ఎందుకంటే ఎంతమంది? 1,00,000 మంది గురుజీ. 1,00,000 మంది. 1,00,000 మంది అన్నా, అతనే చేసే 1,00,000 మంది. సో కంప్లీట్గా అక్కడ ఇప్పుడు నుంచే రిజర్వేషన్ కూడా చెప్తాను. సో ఎవరైతే రావాలనుకుంటున్నారో మొత్తం రిజర్వేషన్ ఇప్పుడు నుంచి చేసుకుంటే బెస్ట్. ఎందుకంటే ఢిల్లీ వెళ్ళడం ఖాళీ మొత్తం 1,00,000 మంది కాబట్టి. ఓకే, సో కంప్లీట్గా మార్నింగ్ 6 గంటలకల్లా ఉండాలి. మనం ఇంకోటి మీ అందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే మీకు ఆగ్రా ట్రిప్ కూడా ఉంది. తాజ్మహల్ కూడా చూడొచ్చు. వావ్, సూపర్ ఆగ్రా గురూజీ, ట్రిప్ ఉంది, సూపర్. ఢిల్లీ ట్రిప్ కూడా ఉంది వేరేది. దానికి వేరే చెప్తాను. క్లియర్? ఆగ్రా Yes, ma'am. తాజ్మహల్ కూడా చూడొచ్చు అదే ట్రిప్ లో. క్లియర్? చూద్దామండి. మరి ఆండ్రాయిడ్ బీవీలు ఎట్లారు? ఫండ్ బీవీలే చెయ్యాలి. 100,000 చేయాలి. 100,000 జస్ట్ మీ తరఫు నుంచి ఎంత? జస్ట్ 100 స్లిప్ పంపిస్తే మీది రిజిస్ట్రేషన్ చేస్తాను. క్లియర్? అది కూడా ఈ మంత్ లోపు. మరి ఫాస్ట్గా స్టార్ట్ చేయండి ఈ రోజు నుంచి. ఓకే, ఎందుకంటే మాకు రాత్రే మీటింగ్ అయింది. కంప్లీట్గా 10:30కి మీటింగ్ అయింది వికాస్ మావిస్తో. టోటల్గా 2026 అంతా రాకింగ్ ఇయర్. ఒక సిల్వర్ లీడర్ కూడా మినిమం వారానికి ₹1,00,000 సంపాదిస్తారంట ఈ మీటింగ్ తర్వాత. ఎంత? ₹1,00,000 గురుజీ. ₹1,00,000 వారానికి. ఆ రోజు రాబోతుంది. 2020 ఇప్పటిదాకా 2025 వదిలేండి. 2025లో చాలా మంది ఏం చేశారు? కొన్ని అప్ అండ్ డౌన్స్ వచ్చాయి, కొన్ని విచారాలు వచ్చాయి. అవునా? చాలా హిస్టరీ బ్రేక్లు అయ్యాయి, చాలా జరిగాయి లేదా? అలాగే 2025 ఆగిపోయిందా? 2026. ఈ 2026 నుంచి 2030 ఇయర్ రాకింగ్ ఇయర్ అంట. ఈ 5 years చాలా రాకింగ్ ఇయర్. ఈ 5 yearsలో ఎవరైతే డైరెక్ట్ సెల్లింగ్ లో ఉంటాడో, చెప్పింది చేసుకుంటూ వెళ్ళిపోతాడో, వాడు రాకింగ్ ఇయర్ అనమాట. కంప్లీట్గా అట్లీస్ట్ ఎలా చూసుకున్నా 2030 కల్లా ఈ ప్యానల్లో ఉన్న వాళ్ళు మినిమం 2 కోట్లు సంపాదిస్తాడు. 2 కోట్లు మినిమం. అర్థమైందా? టార్గెట్ పెట్టి 2030 వరకు మినిమం 10 కోట్లు సంపాదించాలని. ఎంత? 10 కోట్లు. 10 కోట్లు. మినిమం గ్యారెంటీ వస్తుంది ఆ రోజు, గ్యారెంటీ. ఎందుకంటే చెప్పారు కంప్లీట్. అందుకోసం ఇది డైరెక్ట్ సెల్లింగ్ కోసం. డైరెక్ట్ 1,00,000 మందితో. సో కాబట్టి సెలవు ఢిల్లీ 100 BV. అర్థమైందా? ఎస్ గురూజీ. సెలవు ఢిల్లీ 100 BV. ఈ రోజు 100 స్టార్ట్. ఎవరైతే పెడతారో వాళ్ళకి ఒక పోస్టర్ రెడీ చేస్తారు. వాళ్ళకి టికెట్, మీ టికెట్ కూడా ఎలా పడితే అలా కాదు. కనిపిస్తుందా ఐడి? గురూజీ. నో గురుజీ. కనిపించట్లేదు. ఓపెన్ అవ్వలేదు గురూజీ. ఇప్పుడు కనిపిస్తుందా? నో గురుజీ. చూడండి, ఇలా మీ ఐడి ఓపెన్ చేసుకుంటే స్క్రీన్స్. ఎస్ గురుజీ. ఇది ఐడి, ఇది నా ఐడి. దీంట్లో ఇక్కడ లెఫ్ట్లో డాష్ బోర్డు, టుగెదర్, ఆర్డర్, ప్రొడక్ట్, అడ్రస్, న్యూ డైరెక్ట్ సెలెప్, ప్రొడక్ట్ ఆఫరు, ప్రొడక్ట్ టుగెదర్, ఎర్నింగ్స్ ఎన్ని ఉన్నాయా? మీకు సెకండ్ ఆప్షన్ టుగెదర్ 25 అని ఉంటుంది. ఎస్ గురూజీ. టుగెదర్ 25 సెల్ఫ్ రిజిస్ట్రేషన్. ఇక్కడ టికెట్ నెంబర్ ఇస్తుంది. టికెట్ నేను ఇస్తాను మీకు. టికెట్ నేను ఇస్తాను. ఎవరైతే 100 BV క్లోజ్ చేస్తారో వాళ్ళకి టికెట్ నేను ఇచ్చి రిజిస్ట్రేషన్ చేస్తాను. వాళ్ళ నేము, ఫోన్ నెంబరు, OTP వస్తుంది. లాగిన్ ఐడి క్రియేట్ చేస్తారు. హలో, లాగిన్ ఐడి చేస్తారు. ఒకరు వైఫ్ పేరు మీద ఉందనుకో ఐడి, వాళ్ళ హస్బెండ్ రావచ్చు. హస్బెండ్ పేరు మీద ఉందనుకో వైఫ్ రావచ్చు. ఓకే, ఈమెయిల్ అడ్రస్ ఇస్తాం, రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. ఇది కంప్లీట్గా ఈ నెలలో అయిపోవాలి టోటల్గా. ఎందుకంటే లాస్ట్ డేట్ కూడా. హలో, అంతేగాని తర్వాత చేస్తానంటే ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ఫిక్స్ చేస్తారు. హలో, నెక్స్ట్ మీకు ఇంకో ఆప్షన్ ఏంటంటే మీతో పాటు 3 ఛాన్స్ ఇస్తారు. ఎవరికి? 3.
ముగ్గురికి అది ఇంకా ఓపెన్ అవ్వలేదు. మీతో పాటు కొత్త వ్యక్తులను ఎవరన్నా తీసుకురావచ్చు ముగ్గురికి, వాళ్ళకి ఏమీ లేదు. అర్థమైందా? మీతో పాటు ముగ్గురికి ఛాన్స్ ఇస్తారు. ముగ్గురు గెస్ట్లు, న్యూ గెస్ట్ అనమాట. అంటే ప్లాన్ వెంటాడు కొంతమంది ఉంటారా లేదా? ప్లాన్ అలాగే సైన్ అప్ చేసిన వాళ్ళు ఉంటారా? ఎస్ మా గురుజీ. నెక్స్ట్ మీ ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారా? ఎస్ గురుజీ. ఎస్ మా గురుజీ. అలాంటి వాళ్ళు ముగ్గురిని తీసుకురావచ్చు. అది ఎప్పుడు ఇది మీది ఓపెన్ అవుతే, మీది క్లియర్ చేస్తే అది అప్పుడు ఓపెన్ అవుద్ది. అర్థమైందా? మీది క్లియర్ చేసుకుంటే అప్పుడు ఓపెన్ అవుద్ది అనమాట. సో కంప్లీట్గా ఇది మీది ప్రాసెస్ చేస్తే మీకు 3 అదనంగా పాసులు దొరుకుతాయి. 3 అదనంగా పాసులు. ఓకే. ఎస్ మా గురుజీ. సో కాబట్టి రిజర్వేషన్ కూడా ఎప్పుడు చేయాలో నేను చెప్తాను, దాన్ని బట్టి ప్లాన్ చేద్దాం. ఓకే. సో మార్చ్ 22 ఎప్పుడు వచ్చింది? ఆదివారం కదా? ఆదివారం వస్తుంది మేబీ. మార్చ్ 22 ఆదివారం. ఓకే. సో కాబట్టి 23, 24 కూడా మన ట్రిప్ ఉంటుంది. ఆగ్రా తాజ్మహల్ ట్రిప్. నెక్స్ట్ ఢిల్లీలో కొన్ని ఎర్రకోట అండ్ మ్యూజియం చాలా ఉన్నాయి. మీ అన్నీ కూడా చూడొచ్చు. రెడీ? ఎస్ మా గురుజీ. సో కంప్లీట్గా మళ్ళీ 3 రోజులు ఎంజాయ్ చేద్దాం. ధమాకాను గుడ్ న్యూస్ తోద్దాం. రెడీ? ఎస్ ఎస్ మా గురుజీ. గురుజీ. రెడీయా? ఎస్ రెడీ రెడీ సో గురుజీ. రాబోయే కాలం అంతా థైరాయిడ్ సెల్లింగ్ ఒక ఊపుతుంటాయి గారు, ఇంకా మీరు ఆలోచించే అవసరం లేదు. అవునా? ఇది కంపెనీ అవుతుందా వెళ్ళిపోద్దా అనేది చేసుకునేవాడు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. మీరు స్టార్ట్ చేయండి అంతే. అర్థమైందా? కంప్లీట్గా చెప్తాను. గెస్ట్ కూడా 100 బీవీ చేస్తేనే పాస్ ఇస్తారా గురుజీ? లేదు లేదు. అవునా? హలో, గెస్ట్కి ఇంకా చెప్పలేదు, ఫస్ట్ మీరు చేయండి అన్నారు. మాధవి మేడం మెసేజ్ చేశారు. సో కాబట్టి గెస్ట్కి ఏంటన్నది చెప్తారు. ఇంకా గెస్ట్ గురించి ముందు మీరు క్లియర్ చేస్తే అది ఎప్పుడన్నా తెలుస్తుంది. ఓకేనా? ఫస్ట్ 100 బీబీ మీరు క్లియర్ చేసింది. 100 బీబీ చేయలేరా? ఈజీ మా ఈజీ గురుజీ. ఫాస్ట్ చేసేయండి. ఓకేనా? రెడీ? ఎస్ మా గురుజీ. చాలా చాలా మంచి గుడ్ న్యూస్లు ఉన్నాయి. ధమాక్ చేయడం అయితే మేము బిల్కుల్ రెడీ. సో ఎప్పుడైతే మనకు ఆల్రెడీ డబుల్ ఇన్కమ్ కూడా వస్తుంది. అవునా? ఎస్ మా గురుజీ. మీకు తెలుసా, మీ సెల్ఫ్ లెక్కలో ఒకవేళ మీకు 1000 బీబీ పడిందాక ఈ వారం ఎంత వస్తుంది చెక్కు? 10,000 5,000 మా గురుజీ. 10,000 గురుజీ. చూడండి, మీకు కొంతమంది లెక్కలు తెలియట్లేదు. మనకి ఇప్పుడు 1 బీబీ కోడ్ ఎంత? 5 రూపీ. 10 రూపాయలు. 10 రూపాయలు. 10 రూపాయలు. ఒక బీవీ కోడ్ 10 రూపాయలు. అంటే మీకు సెల్ఫ్ లెక్కలో ఎంతైతే బీవీ పడిందో పక్కన 0 యాడ్ చేసుకోండి. ఇది లెక్క తెలియట్లేదు చాలా మందికి. అర్థమైందా? మీ సెల్ఫ్ లెక్కలో అంటే తక్కువ ఏదైతే ఒకవైపు ఎక్కువ ఉండి ఒక లెక్కలో తక్కువ ఉంటుందా, ఆ లెక్కలో మీకు ఎంత బీవీ పడితే పక్కన 0 వేసుకుంటే చెక్ వస్తుంది. అంతే గురుజీ. అంతేనా? 1000 బీవీలు పెడితే 10,000 రూపాయలు గురుజీ. ఇప్పుడు నాకు ఈ వారం సెల్ఫ్ లెక్కలో 10,000 బీవీ పడింది. ఎంత? 1,00,000 రూపాయలు చెక్ గురుజీ. 10,000 బీవీ పడితే నాకు చెక్ ఎంత వస్తుంది? 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలు వస్తుంది. 20,000 బీవీ పడింది అనుకో, ఎంత వస్తుంది? 2 లక్షలు గురుజీ. 2 లక్షలు. 2 లక్షలు. అంతే. ఇది క్లారిటీ. మీకు క్లారిటీ అర్థమైందా? పక్కన 0 యాడ్ చేసుకున్నట్టే. మీకు ఎంత బీవీ వేస్తున్నారో పక్కన 0 యాడ్ చేసుకుంటే అది మీ చెక్. అంతే గురుజీ. కాబట్టి ప్రాసెస్ మొదటి మీ సెల్ఫ్ లెక్కలో ఎంత బీవీ పడితే అంత 0 పక్కన 0 వాల్యూ ఉండదు. కానీ ఆ 0 కొన్ని ఐదు తర్వాత పెడితే ఎలా ఉంటది? చాలా బాగుంటుంది. అందుకే ఇక్కడ ప్రతి వ్యక్తి 0 అవ్వాలి. 0తోనే వస్తాడు, కానీ హీరో అవుతాడు. నువ్వు హీరో అయిపోయావు అనుకో, తర్వాత 0 అవ్వాలి. అవునా? క్లియర్? ఎస్ గురుజీ. దమ్మగా చేద్దామా? పిచ్చెక్కిందామా? ఫుల్ ధమాక్ వర్మ గురుజీ. సార్ పిచ్చెక్కిద్దామా? ఎస్ మా గురుజీ. అర్థమైందా? రెడీ అందరూ? రెడీ మా గురుజీ. దమాక చేయడానికి రెడీయా? ఎస్ మా గురుజీ. ఒక్క విషయం చెప్తుంటే కానీ మీ అందరూ, మీరు ఒక్క అడుగు వేస్తే నేను 10,000 అడుగులు వేయడానికి రెడీగా ఉన్నాను. క్లియర్? హలో, క్లియర్ గురుజీ. గురుజీ. ఎస్ మా గురుజీ. క్లియర్? మీరు ఒక్క అడిగేస్తే 10,000 అడుగులు వేయడానికి నేను రెడీగా ఉన్నాను. మరి స్టార్ట్ Yes, చేద్దామా? ఎస్ మా గురుజీ. రెడీ గురుజీ. శరణమా రణమా? సో కాబట్టి స్టార్ట్ చేయండి టైగర్స్. 2026 మీకు ఒక రాకింగ్ ఇయర్ లో తయారవ్వాలని ప్రతి వ్యక్తికి కూడా 2026 ఎండింగ్కి ప్రతి వ్యక్తి దగ్గర ఇంటి దగ్గర కారు ఉండాలి. 4 వీలర్ కారు. 2030 లోపు మీ దగ్గర 3 BHK హౌస్ ఉండాలి.
ఇప్పుడు ఉన్న హౌస్ కాదు, 3 BHK హౌస్. అది గ్యారంటీ డైరెక్ట్ సెల్లింగ్ లోనే అవుతుంది, షేప్ షాప్ లోనే అవుతుంది. హలో ఎస్ గురుజీ. గురుజీ అవునా? Yes, ma Guruji. 2030 లోపు మీ దగ్గర ఒక లగ్జరీ కారు, ₹1,00,00,000 కారు కూడా ఉంటుంది. మీ పిల్లలు ఫారెన్ కంట్రీలో చదువుతారు. ఇప్పటిదాకా ఏమైందో వదిలేండి, ఇక్కడి నుంచి జరగాల్సింది చాలా ఉంది. ఓకే, Okay, Guruji. It's your blessings, Guruji. ఆ ఓపు, ఆ నమ్మకం మీకు ఇస్తున్నాను, చేయండి అంతే. క్లియర్? తప్పకుండా గురుజీ. Gayatri. షేప్ షాప్ లో ఉన్న మన బ్యాక్గ్రౌండ్ మంచి 25 సంవత్సరాల కంపెనీ ఉంది. 25 సంవత్సరాల కంపెనీ ఉంది, ఇంకేం కావాలి? అవునా? Yes, Guruji. బిందాస్ గా బతకచ్చు. బిందాగా ఓపు ఉంటే చెప్పండి అందరికీ. మీరు ఏంటంటే భయపడతారు చాలా మంది. ఏంటి, మీరు ఫస్ట్ భయపడుతున్నారు. ఎవరికైనా ప్లాన్ చెప్తే ఏమనుకుంటాడేమో, ముందు చెప్పరు కదా. అరే కంపెనీలో దమ్ముంది, మెంటర్ దగ్గర దమ్ముంది, ఇంకే మీ దగ్గర ఏంటి? అరే మీరు కాల్ ఎగరేసుకోవచ్చు. అలాంటి కంపెనీలో ఉన్నారు మీ అందరూ. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుంటే షేప్ షాప్ దొరికింది మీకు. అవునా? ఎవరైనా రావాలంటే ఆడికి రాసి పెట్టి ఉండాలి. అంటే ఎస్ గురుజీ. నిన్న అదే అన్నాడు. ఎవరికైనా రావాలంటే రాసి పెట్టి ఉండాలి ఆడికి. అదృష్టం ఉంటే తప్ప వాడు షేప్ షాప్ రాడు. అదృష్టం లేదు కాబట్టి కావాలంటే చూడండి, షేప్ షాప్ లో ఆగిపోయాడు. ఆడు ఏదో పని చేసుకుంటూ ఉన్నాడు ఇంకా ఇప్పటికి. ఇంతకుముందు ఏది చేశాడు అదే చేశాడు, జీవితం మారలే. కానీ షేప్ షాప్లోకి వచ్చినాడు, 4 సంవత్సరాల జీవితం మార్చుకున్నాడు ప్రతి వ్యక్తి కూడా. ఈరోజు మేము మార్చుకున్నాం, మా మెంటర్స్ మార్చుకున్నారు, కొంతమంది లీడర్స్ మార్చుకుంటున్నారు. అవునా? ఎస్ Clear? గురుజీ అమ్మగా చేద్దామా? Yes, Guruji. చేద్దామా? ఎస్ మా గురుజీ. Yes, Guruji. దమ్మకి చేయండి, పిచ్చెక్కించండి. ఈ రోజు ఆల్రెడీ కంప్లీట్గా ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ వారం క్లోజింగ్ ఉంది. ఎవరైతే ర్యాంక్స్ అవుతున్నారో ఫాస్ట్గా ఫినిష్ చేసుకోండి. ర్యాంక్స్ ఇన్కమ్ కూడా వస్తున్నాయి చాలా మందికి. మల్లికార్జున గారు 2nd ర్యాంక్ అయిపోయింది, డబ్బులు వస్తున్నాయి. అలా పెట్రోల్ బంకులు అలా కూర్చున్నారు. అవునా? ఇగో పెట్రోల్ బంకులు అలా కూర్చున్నారు. సో 10 సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు బాబు? 20 సంవత్సరాల నుంచి, Guruji. 20 శాలరీ ఎంత అడగండి? ఆ, ఈ వారం అందరూ 15,000 వస్తుంది ఈ వారం ర్యాంక్ ఇన్కమ్. అవునా? మరి ఇంకా జాబ్ చేస్తారా? నాకు తెలిసి న్యూ ఇయర్కి అయినా గుడ్ బై చెప్పేస్తారు గ్యారంటీ. చూడండి అంత దమాగా జరుగుతుంది ర్యాంక్ ఇన్కమ్ అది. ఓకే, చేద్దామా? ఇంత ఇన్కమ్ చూస్తున్నప్పుడు గురుజీ Yes, ma Guruji. ఓకే, సో దమాగా చేయడం బిల్కుల్ మీరు రెడీగా ఉన్నారు. మీరైతే రెడీ. కొన్ని ఏరియాస్లో వెన్యూ హాల్ ఓపెన్ అవుతాయి. క్లియర్? సో కొన్ని యాక్టివిటీస్ కూడా జరుగుతాయి, చెప్తాను మీకు అన్ని. ఓకే.